ఈ రోజుల్లో చూడండి చాలామంది విశ్వాసం లేక చాలామంది పడిపోతుంటారు. ఎందుకంటే క్రైస్తవులకి ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థమండి. ఎందుకంటే మనం భక్తి చేసేటప్పుడు విశ్వాసం చాలా ఇంపార్టెంటు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే రోమియోలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూడండి, ఆత్మచేత నడిపించబడాలంట. మనం ఈరోజు ఆత్మచేత నడిపించబడుతున్నామా? లేకపోతే శరీరానుసారంగా నడిపింపబడుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారండి. ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ఆత్మ మీద మనసు ఉంచుతారు. అంటే శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు సమాధానమై ఉన్నది. ఎందుకంటే ఆత్మలో మనం ఎప్పుడైతే బలపరచబడతామో ఆ సూచన ఎవరిదండి? నిత్య జీవానికి మార్గం అండి. ఈ దినాల్లో చాలామంది తెలియక మన క్రైస్తవ సోదరులందరూ కూడా అంటే మేము బాప్తిసం తీసుకున్నాము, చర్చిలకు వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళిపోతామని చాలామంది యోచన చేస్తుంటారు. చాలామంది అలాగ అనుకుంటారండి. అది ఎంతవరకు అయితే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనము ఆత్మచేత నడిపించబడాలి. ఎందుకంటే లేకపోతే ఈ లోకములో అపవాది మనల్ని ఈజీగా పడేస్తుంది. ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఉంటామో అప్పుడు అపవాది మన దగ్గరికి చేరలేదండి. విశ్వాసం అనే ఈ యాత్రలో మనము ఉండాలంటే ముఖ్యంగా మనం ప్రార్థన, బైబిలు, అలాగే పాటలు ఇవి ఎక్కువ పాడుతుంటే మనకి ఆటోమేటిక్గా విశ్వాసం మనలో వస్తుంటుందండి. జాగ్రత్త, ఎవరికైతే విశ్వాసం లేకుండా ఉందో అయితే విశ్వాసంలో పడిపోతూ ఉంటారో మీరు మరలా లేవాలంటే ప్రార్థన చేయండి, అలాగే బైబిల్ చదవండి, అలాగే వాక్యము కూడా ఎక్కువగా శ్రద్ధగా వినాలండి. ఇలా వింటే విశ్వాసము మనకి పెరుగుతుంటుంది. అందరికీ గాడ్ బ్లెస్ యూ.